హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను రొయ్యల కూర. ఏ వంటైనా ఎప్పుడు ఒకే విధంగా వండితే బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని వెరైటీగా ట్రై చేస్తూ ఉండాలి. అదే ప్రాసెస్లో ఈ రొయ్యల కూర కూడా మనము టొమాటోలు ఆనియన్లతో కలిపి ఈ రొయ్యల కూరని ఈరోజు మనము చేయబోతున్నాం. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను తీసుకొని ఈ రొయ్యల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మ్యారినేట్ చేయండి. ఈ పసుపు, ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఆనియన్స్ని, టొమాటోలను ఈక్వల్గా తీసుకున్నాను. పచ్చిమిర్చిని 3 తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలను కూడా వేసి బాగా ఉడికించండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రొయ్యలను ఉడికించి నీటితో సహా ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకొని ఉన్న టొమాటోలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్, టొమాటోలు బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ టొమాటోలు, ఆనియన్స్ బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించండి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఈ రొయ్యలను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాలు బాగా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఈ కూరని బాగా ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసి ఉంటుంది. ఈ టైంలో ఒకసారి కూరనంతటిని కలుపుకొని ఉప్పు, కారాలు టేస్ట్ చేసి చూసి సరిపడకపోతే మరలా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి.